హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ7. నేను మీ విజయ్ కుమార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్యాంక్ జాబ్స్ గురించి ఎవరైతే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం ఐబీపీఎస్ మనకు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. మరి 2020 సంవత్సరానికి సంబంధించి ఐబీపీఎస్ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఎన్ని పోస్టులు ఉన్నాయి, దాని యొక్క అర్హత ఏంటి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, దాని ఫీజు ఎంత, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ అనగానే కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో, ఏమనుకోవద్దు. ఎందుకంటే అన్ని డీటెయిల్స్ మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూడండి ఫ్రెండ్స్. వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పైన 4624 పోస్టులు ఇక్కడ మనకు ఫిలప్ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. 4624 పోస్టులు అంటే మామూలు విషయం కాదు. మొత్తం ఓవరాల్గా ఐబీపీఎస్ నోటిఫికేషన్లో మనకు అన్ని పోస్టులు కలిపి 9640 పోస్టులు ఉన్నాయి. సో ఇది చాలా బిగ్ నోటిఫికేషన్, చాలా పెద్ద నోటిఫికేషను. ఎవ్వరు మిస్ కాకూడదు. అసలు ఇలాంటి లాక్డౌన్ సిచ్యువేషన్లో ఇలాంటి మంచి నోటిఫికేషన్ రావడం అనేది చాలా మంచి విషయము. ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. ఫీజు డీటెయిల్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ 4624 పోస్టులు. క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ ఉంది. ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అంటారు. 3800 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులో కూడా బ్యాచిలర్ డిగ్రీ, ఏదైనా సరే బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్ పోస్టుల కింద 838 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ అని అంటారు. ఆ డివిజన్లో కనుక చూసుకుంటే 59 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులన్నింటి కూడా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 చార్టెడ్ అకౌంటెంట్ 26 పోస్టులు, దానికి CA కంప్లీట్ అయి ఉండాలి కంపల్సరీగా. ఆఫీసర్ స్కేల్ 2 లా ఆఫీసర్ అంటారు. డిగ్రీ లా అంటే LLB లా ఎవరైతే చేసి ఉంటారో 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ అక్కడ కంప్లీట్ చేసిన వాళ్ళు దాంట్లో లా అంటే లా సెట్లో అంటే లా డిగ్రీలో మీరు డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 అంటే ట్రెజరీ మేనేజర్ అంటారు. CA కానీ లేదంటే MBA కానీ ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్, MBA మార్కెటింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు. ఇది రూరల్ ఏరియాస్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. దీనికి 100 పోస్టులు అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఆఫీసర్ స్కేల్ 3 156 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ పోస్టులు కలుపుకుంటే కనుక మనకు 9640 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనము కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు దీంట్లో చూద్దాము. ప్లీజ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎందుకంటే ఒక మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈరోజు మీకు చెప్తున్నానన్న సంతోషం నాకైతే ఉంది. ఎందుకంటే చాలామంది ఈ వీడియో చూసి అప్లై చేసుకొని వాళ్ళు జాబ్ తెచ్చుకుంటే చాలు, వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఉద్దేశము. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ IBPS అని చెప్పేసి మనకు ఎవ్రీ ఇయరు క్యాలెండర్ ప్రకారంగా మనకు ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనికి చాలామంది దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది ఈ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం అనేది డైలీ విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగంగా అనేక బ్రాంచీలు పెంచుకుంటూ ఉంది. స్టాఫ్ అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో స్కేల్ కూడా ఎక్కువ, అంటే జీతాలు ఎక్కువ, చాలా మంచి అలవెన్సెస్ ఉంటాయి. బ్యాంక్లో జాబ్ అనగానే ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కాబట్టి ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇది మంచి నోటిఫికేషన్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. సో చూసినట్లయితే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్
స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ అని చెప్పేసి అంటారు. అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లలో మరి ఈ యొక్క స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేస్తున్నారు. మరి దానికి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది, అది ఫిలప్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది, మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ద ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ఆర్ఆర్బిఎస్ సిఆర్పి ఆర్ఆర్బిఎస్ 9th ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్ అని చెప్పేసి అంటారు. గ్రూప్ బిలో ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు అంటే టెంటేటివ్లీ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ అండ్ నవంబర్ 2020 అని చెప్పేసి ఇచ్చారు. అంటే తాత్కాలికమైన షెడ్యూలు. ఇప్పుడు దేశంలో కరోనా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మనకు ఈ యొక్క డేస్ అంటే ఈ మంత్ అనేది కొంచెం వెనక ముందు కావచ్చు. ఎందుకంటే టోటల్గా మనకు దేశం మొత్తం మీద లాక్డౌన్ మళ్ళీ అమలు చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి దీనికి లాస్ట్ డేట్ కూడా మనకు జూలైలో 21st ఏమో ఇచ్చారో అది కూడా పొడిగిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. కంపల్సరీగా అంత లేట్గా చేయకుండా మీరు త్వరగా అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకు ఈ పోస్టులన్నిటి కూడా మరి ఎలాంటి విద్యార్హతలు ఉండాలి ఏంటి అనేది అయితే మనం చూసుకున్నాం. పోస్ట్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎంత కట్టాలి, ఫీజులు ఏంటి అనేది అయితే మనకు ఈ ఆర్ఆర్బిఎస్లో ఏ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఏంటని చెప్పేసి స్టేట్ వైజ్గా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నేమ్ ఆఫ్ ఆర్ఆర్బిఎస్ అది ప్రెజెంట్ హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది, స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప హెడ్ ఆఫీస్ ఉంది, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో మీకు డిసైడ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యాజ్ ప్రిసర్వ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బిఎస్. మీకు లోకల్ రీజనల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనము దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఇక్కడ పక్కన ఇచ్చారు. అంటే తెలుగు స్టేట్లో ఉంటే తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, హిందీ స్టేట్లో ఉంటే కనుక హిందీ ఉంటుంది. కొన్ని మనకు కన్నడ, మలయాళ, హిందీ అంటే ఆయా రీజనల్ అంటే ఆయా స్టేట్లకు సంబంధించినటువంటి అక్కడ లాంగ్వేజ్ కూడా అక్కడ ఇచ్చారు వాళ్ళు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మీకు నోటిఫికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా చూసుకోండి. ఈ నోటిఫికేషన్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపుగా 51 పేజీలు ఉంది. అంటే ఇది ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అవుతుంది. అంత లెంత్ వీడియో బాగోదని చెప్పేసి నేను చాలా బ్రీఫ్గా కొంచెం షార్ట్ చేసి చెప్తున్నాను. ప్లీజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చెప్తున్నాను, మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఏజ్ ఏంటంటే మీకు ఫర్ ప్రతి ఒక్క పోస్ట్కి ఇక్కడ మనకు ఆఫీస్ అసిస్టెంట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 18 years నుంచి 28 years ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ ఏంటి ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూసుకోండి. తర్వాత రిజర్వేషన్ అన్ని పోస్టులకు వర్తిస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఈ ఐబీపీఎస్ ఎగ్జామ్ అనగానే మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 రకాలుగా ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మళ్ళీ మెయిన్స్లో షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకు మెయిన్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా సెలెక్షన్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే క్యాండిడేట్ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది, ఇతను కరెక్ట్గా వర్క్ చేయగలుగుతాడా లేదా అని చెప్పేసి వాళ్ళ యొక్క బోర్డు మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారనమాట. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో ఎక్స్పీరియన్స్ చాలా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారన్న, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ పోస్టులన్నీ వేస్ట్ కదా అని ఇంతకుముందు చాలా వీడియోలు చూసిన వాళ్ళు కామెంట్ చేశారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు గనక బ్యాచిలర్ డిగ్రీ మీ చేతిలో ఉంటే గనక ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఇది మంచి అవకాశము. ఇట్లాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత కొన్ని పోస్టులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు మనకు, అంటే ఆఫీసర్ స్కేల్ 2 కానీ తర్వాత వీటికి 1 year or 2 years అని చెప్పేసి అడిగారు. అది సీనియర్ మేనేజర్ పోస్టులకు కూడా 5 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది ఇక్కడ. సో చూసుకోండి మీరు ఒకసారి. తర్వాత మరి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు అడగవచ్చు, అది కూడా ఇక్కడ చెప్తాను చూడండి. సో మనం ఫస్ట్ డేట్స్ చూద్దాం. ఆన్లైన్ పేమెంట్ ఫ్రమ్
1st July టు 21st July 2020 బోత్ డేట్స్ ఇన్క్లూజివ్ అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఇక్కడ SC ST PWD క్యాండిడేట్స్ ఉంటే కనుక 175, 850 ఫర్ ఆల్ అదర్స్. ఆఫీస్ అసిస్టెంట్ కూడా 175 SC ST వాళ్ళకి. ఆల్ జనరల్ క్యాండిడేట్స్కి అయితే 850 అని చెప్పేసి ఫీజు డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సిలబస్ అంటే మెయిన్ యొక్క ఏమేమి ఉంటాయి దాంట్లో సిలబస్ ఏంటని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో రీజనింగ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటాయి మీకు. న్యూమరికల్ ఎబిలిటీ 40, తర్వాత టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీకు 45 మినిట్స్లో మీరు అది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆఫీసర్ స్కేల్ 1కి కూడా ఇక్కడ ఇచ్చారు మెయిన్ ఎగ్జామ్ అండ్ అంటే ప్రిలిమ్స్ ఇది ఈ పోస్టులకు ప్రిలిమ్స్ ఇది అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది మీకు. మళ్ళీ మెయిన్స్ అంటే ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇంకొక 2 hours టైం ఉన్నటువంటి డ్యూరేషన్ టైం ఉన్నటువంటి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ టోటల్గా 200 మార్క్స్కు ఉంటుంది. సో ఈ విధంగా ఆ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇంకొకటి ఇక్కడ చూసినట్లయితే మనకు సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ అని చెప్పేసి ఇంకా వేరే పోస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో కట్ ఆఫ్ స్కోర్ ఎంత పోతుంది ఏందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో కంప్లీట్గా చూసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కటి అంటే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా అంటే 51 పేజీలు ఉంది. నేను మెయిన్ చెప్పాలంటే మెయిన్ ఇది. సో ఇంటర్వ్యూ ఉంటుంది అన్ని పోస్టులకి కనుక ఇక్కడ చూసినట్లయితే షార్ట్ లిస్ట్ ఉన్నటువంటి వాటికి ఇంటర్వ్యూ ఏంటి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ఇక్కడ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇంటర్వ్యూ అనగానే మీరు పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు మామూలు క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే మీ యొక్క ఆన్సర్స్ మీరు ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మిమ్మల్ని అంచనా వేస్తారు. సో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ దాకా వెళ్ళడం అంటే అది అక్కడే చాలా గ్రేట్, చాలా గొప్ప విషయము. సో ఇక్కడ దాకా వచ్చిన క్యాండిడేట్ని ఒకసారి వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి మిమ్మల్ని పరీక్షించడం జరుగుతుంది. అంతకుమించి పెద్దగా ఏమి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రీవియస్ అంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ దొరుకుతాయి. ప్రీవియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో వాళ్ళు ఏ విధంగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఏందనేది మీకు కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ మీద కనుక మీరు చూస్తే కనుక మీకు కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది. ఇంటర్వ్యూని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే ఈ 2 ఎగ్జామ్స్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంతమంది ఇంటర్వ్యూ దగ్గర ఫీల్ అవుతారు. సో అది ఆ ఫియర్ అనేది అసలు వద్దు. మెయిన్ రూరల్ క్యాండిడేట్స్ మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్గా చూసుకుంటే భయపడుతూ ఉంటారు. అలాంటి భయం ఏం పెట్టుకోకండి. బీ పాజిటివ్. ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 1st July నుంచి 21st July వరకు ఉంటుంది. సో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ 6 అక్టోబర్లో ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్లో చూడండి. ఒకసారి పోస్టుల వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. వేకెన్సీస్ అండర్ CRP RRB 9 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్టులు చూసుకుంటే కనుక మనకు స్టేట్ వైజ్గా ఇచ్చాడు. అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోండి, దీంట్లో ఏ బ్యాంకు ఉన్నాయి మనకు ఆంధ్రప్రగతి బ్యాంకు పార్టిసిపేట్ చేస్తుంది, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో SC వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ST వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అండ్ EWS క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. అలాగే తెలంగాణ స్టేట్కి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూద్దాము. తెలంగాణ స్టేట్లో ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది, దీంట్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇక్కడ దాని యొక్క వివరాలు ఉన్నాయి. కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అయితే అన్ని 00 పోస్టులే ఉన్నాయి. చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో మాత్రమే ఒక 50 పోస్టుల వరకు అయితే కంపల్సరీ 50+ పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. చూసుకోవచ్చు మీరు. అంటే మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఈ 2 రాష్ట్రాల్లో పోస్టింగ్ ఇస్తే కనుక ఈ యొక్క పార్టిసిపేట్ చేసినటువంటి బ్యాంకులలో మీకు పోస్టింగ్ ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో మెయిన్ అది అనమాట. అందుకని దానికోసమైనా మీకు ఒక
వేకెన్సీస్ డీటెయిల్స్ స్టేట్ వైజ్గా ఏ విధంగా ఉందో మీకు చూపించాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, పాపం వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ప్లస్ థ్యాంక్ యూ వెరీ మచ్.